మిడిల్ ఈస్ట్ యుద్ధ సమస్యను ఒకే ఒక్క ఫోన్ కాల్తో ఆపగల వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది భారత ప్రధాని మోడీనే. ఇటీవల యుఏఈ రాయబారి హుసేన్ హసన్ మిర్జా చేసిన వ్యాఖ్యలే ఇవి. మిర్జా ఈ కామెంట్ ఊరికే చేయలేదు. యుద్ధంలో ఉన్న రెండు పక్షాలతోటి మంచి సంబంధాలు ఉన్న ఏకైక దేశం ఇండియానే. అందుకే మోడీ మాత్రమే యుద్ధానికి ముగింపు పలకగలరు అని మిర్జా అభిప్రాయపడ్డారు. తాజాగా ఆయన చెప్పిన ఆ సింగిల్ ఫోన్ కాల్ మోడీ నుంచి ఇరాన్ అధ్యక్షుడికి వెళ్ళింది. పశ్చిమాసియా సంక్షోభం పైన మోడీ మనసులో మాటలు మసూద్ చెవికిచ్చేరాయి. ఒక ప్రధాని మాత్రమే కాదు, జయశంకర్ సైతం ఇరాన్ లీడర్లతోటి నిరంతరం టచ్లో ఉంటున్నారు. కానీ ఈ చర్చల ఎజెండా పైన పూర్తి స్థాయిలో స్పష్టత లేదు. ఇంతకీ ప్రధాని మోడీ, ఇరాన్ ప్రెసిడెంట్ మసూద్ మధ్య ఏ అంశాలపైన చర్చలు జరిగాయి? పశ్చిమ సంక్షోభాన్ని ముగించేందుకు భారత్ తన వంతు ప్రయత్నం చేస్తుందా? దేశ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ఆ దిశగా ముందడుగు వేస్తుందా? లెట్స్ వాచ్. పీక్స్కు చేరిన మిడిల్ ఈస్ట్ వార్ యాక్షన్లోకి పీఎం మోడీ. ఇరాన్ ప్రెసిడెంట్తో చర్చల వెనుక భారత్ లక్ష్యాలు ఏంటి? యుద్ధ సంక్షోభానికి ఇండియా ఒక్కటే ముగింపు పలకగలదా? అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య జరుగుతున్న యుద్ధం ఒక విధ్వంసక ఎడ్జిలో ఉంది. ఈ యుద్ధాన్ని 4 వారాల్లో ముగిస్తామని ట్రంప్ ప్రకటించినా పరిస్థితులు కాస్త భిన్నంగా ఉన్నాయి. ఇరాన్ లొంగడం లేదు, అమెరికా తగ్గడం లేదు. యుద్ధానికి ముగింపు దరిదాపుల్లో కూడా కనిపించడం లేదు. ఈ యుద్ధం సుదీర్ఘంగా సాగితే ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కుదేలైపోతుంది. ఆల్రెడీ హార్ముజ్ మంట చాలా దేశాలను దహించి వేస్తోంది. ముఖ్యంగా దీని ప్రభావం భారత్పై తీవ్ర స్థాయిలో పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే వంట గ్యాస్ కొరత దేశాన్ని భయపెడుతోంది. మోడీ ప్రభుత్వం ఆందోళన అవసరం లేదంటూనే సిలిండర్స్ బుకింగ్స్ విషయంలో ఆంక్షలు విధిస్తోంది. కానీ ఈ యుద్ధం సుదీర్ఘకాలం కొనసాగితే ఒక వంట గ్యాస్కే కాదు, ఇంకా చాలా విషయాల్లో దేశాన్ని సంక్షోభంలోకి నెట్టేస్తుంది. ఆ పరిస్థితులు రావద్దంటే యుద్ధ సంక్షోభానికి ముగింపు పలికే దిశగా ప్రయత్నాలు చేయడం ఒక్కటే ఆప్షన్. ప్రస్తుతం భారత్ అది చేస్తున్నట్టు కనిపిస్తోంది. ఇరాన్ ప్రెసిడెంట్ మసూద్ పెజెష్కియాన్తో ప్రధాని మోడీ ఫోన్లో మాట్లాడారు. ఇరాన్ అధ్యక్షుడితో ఫోన్లో మాట్లాడిన తర్వాత మోడీ చేసిన ట్వీట్ ఇది. పశ్చిమాసియా యుద్ధం ఇరువైపులా ఎవరూ వెనక్కి తగ్గని స్థితిలో పరిమితులు దాటి విపరీత పరిణామాల వైపు దారితీస్తుండటంపై ప్రధాని ఆందోళన వ్యక్తం చేశారు. ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్తో ప్రాంతీయ పరిస్థితులపై గంభీరమైన చర్చ జరిపినట్టు తెలిపారు. ఉద్రిక్తతలు పెరగడం, పౌరుల ప్రాణ నష్టం, అలాగే పౌర మౌలిక సదుపాయాలకు నష్టం వాటిల్లడం పట్ల తీవ్ర ఆందోళన వ్యక్తం చేశానని ప్రధాని పేర్కొన్నారు. భారత పౌరుల భద్రత, వస్తువులు, ఇంధన సరఫరా నిరంతరంగా కొనసాగడం భారత ప్రాధాన్యతలని, శాంతి స్థిరత్వానికి దేశం నిబద్ధతను పునరుద్ఘాటిస్తూ సమస్యల పరిష్కారం కోసం చర్చలు, దౌత్యపరమైన జోక్యం అవసరమన్నట్లు ప్రధాని మోడీ తెలిపారు. ఈ ఫోన్ కాల్కు ముందు జయశంకర్ కూడా ఇరాన్ విదేశాంగ మంత్రితో మాట్లాడారు. హార్ముజ్ జలసంధి ద్వారా చమురు, సహజ వాయువు రవాణా సురక్షితంగా జరిగేలా చూడాలని అబ్బాస్ అరాగ్చీని ఫోన్లో కోరారు. ఇందుకు టెహ్రాన్ సానుకూలంగా స్పందించింది. భారత జెండాతో ప్రయాణించే ట్యాంకర్లు హార్ముజ్ జలసంధి గుండా వెళ్లేందుకు ఇరాన్ అనుమతించింది. ఈ నేపథ్యంలోనే భారత జెండాతో ఉన్న పుష్పక్ పరిమళ అనే ట్యాంకర్లు సురక్షితంగా హార్ముజ్ జలసంధిని దాటినట్లు కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. అయితే ఈ 2 ఫోన్ కాల్స్ లక్ష్యం చమురు, గ్యాస్ నౌకల్ని సేఫ్గా భారత్కు వచ్చేలా చూడటమే కాదు, యుద్ధ సంక్షోభానికి ముగింపు పలకడం కూడా. పశ్చిమాసియా సంక్షోభాన్ని పరిష్కరించడంలో భారత్ ఓ కీలక పాత్ర పోషించగలదని ప్రపంచ దేశాలు భావిస్తున్నాయి. ఇటీవలే ఇరాన్, ఇజ్రాయెల్ యుద్ధం సమస్యను ఒకే ఒక ఫోన్ కాల్తో ఆపగల వ్యక్తి భారత ప్రధాని మోడీ అని యుఏఈ రాయబారి హుసేన్ హసన్ మిర్జా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మోడీకి ఇరాన్, ఇజ్రాయెల్ 2 దేశాల నాయకులతో కూడా మంచి సంబంధాలు ఉన్నాయని, ఆయన ఒక్క ఫోన్ కాల్ చేస్తే ఈ యుద్ధ పరిస్థితి తక్షణమే పరిష్కారమవుతుందని మిర్జా పేర్కొన్నారు. అంతేకాదు, గల్ఫ్ దేశాల నేతలలో మాత్రమే కాకుండా అక్కడి వ్యాపార వర్గాలు, సామాన్య ప్రజల్లో కూడా మోడీకి ఉన్న క్రెడిబిలిటీ ఎంతో బలమైనదని గుర్తు చేశారు. ఈ వ్యాఖ్యల ద్వారా మోడీ మధ్యప్రాచ్యం శాంతికి కీలక పాత్ర వహించగల స్థితిలో ఉన్నారని ప్రపంచానికి సూచనలొచ్చాయి. పైగా ఈ యుద్ధ సంక్షోభాన్ని ముగించాల్సిన అవసరం భారత్కు కూడా ఉంది. భౌగోళిక, రాజకీయ కోణంలో విశ్లేషిస్తే ఈ యుద్ధాన్ని ఆపే సామర్థ్యం భారత్కు ఉందని అర్థమవుతుంది.
ప్రస్తుత యుద్ధంలో ప్రధానంగా రెండు వర్గాలున్నాయి. ఒకటి అమెరికా ఇజ్రాయెల్, రెండోది ఇరాన్. భారత్ ఇజ్రాయెల్ మధ్య రక్షణ, సాంకేతిక రంగాల్లో అత్యంత బలమైన బంధం ఉంది. ప్రధాని మోడీ, నెతన్యాహు మధ్య వ్యక్తిగత స్నేహం కూడా ఉంది. అలాగే భారత్కు ఇరాన్తో చారిత్రక, సాంస్కృతిక సంబంధాలు ఉన్నాయి. చాబహార్ ఓడరేవు వంటి వ్యూహాత్మక ప్రాజెక్టుల వల్ల ఇండియా మాటను ఇరాన్ కాదనలేని పరిస్థితి. ఇలా ఇరు దేశాలతో ఇంతటి సన్నిహిత సంబంధాలు ఉన్న దేశం ప్రస్తుతం ప్రపంచంలో భారత్ మాత్రమే. అమెరికాకు ఇరాన్తో సంబంధాలు లేవు. రష్యా, చైనాలకు ఇజ్రాయెల్తో విభేదాలున్నాయి. అందుకే భారత్కు మాత్రమే మధ్యవర్తిగా వ్యవహరించడం సాధ్యం అనేది. భారత్ ప్రస్తుతం అభివృద్ధి చెందుతున్న దేశాలకు నాయకత్వం వహిస్తోంది. యుద్ధం వల్ల పెట్రోల్, గ్యాస్ ధరలు పెరిగి పేద దేశాలు ఇబ్బంది పడతాయని భారత్ గట్టిగా వాదిస్తోంది. ఈ నైతిక బలం వల్ల ఐక్యరాజ్య సమితి వంటి వేదికలపై భారత్ చెప్పే మాటలకు విలువ పెరుగుతోంది. పశ్చిమాసియాలో శాంతి ఉంటేనే భారత్కు లాభం. ఇండియా, మిడిల్ ఈస్ట్, యూరప్ ఎకనామిక్ కారిడార్ సజావుగా సాగాలంటే యుద్ధం ఆగాలి. ఆ ప్రాజెక్టు పూర్తయితే భారత ఉత్పత్తులు పశ్చిమాసియా మీదుగా యూరప్కు చేరుకుంటాయి. అదొకటే కాదు, సుమారు 90 లక్షల మంది భారతీయులు గల్ఫ్ దేశాల్లో పనిచేస్తున్నారు. వారి భద్రత భారత్కు అత్యంత ముఖ్యం. వారి రక్షణ కోసం గల్ఫ్ దేశాలతో నిరంతరం చర్చలు జరుపుతున్నారు. యుద్ధం తీవ్రమైతే ఆ దేశాలు కూడా మన వాళ్లను రక్షించలేవు. కాబట్టి ఈ యుద్ధాన్ని వీలైనంత త్వరగా ముగించడం ఒక్కటే ఆప్షన్. అందుకే ఇరాన్ నేతలతో నిరంతరాయంగా చర్చలు జరుపుతున్నారు. వీలైనంత త్వరగా శాంతి చర్చలు జరిపి యుద్ధ సంక్షోభాన్ని ముగించాలని సూచిస్తున్నారు. ఈ చర్చలు ఆశించిన ఫలితాలను ఇస్తున్నాయి కూడా. భారత చమురు నౌకల్ని హార్ముజ్ జలసంధి నుంచి అనుమతించాలని ఇరాన్ తీసుకున్న నిర్ణయమే అందుకు ఉదాహరణ. కానీ ఈ యుద్ధానికి ముగింపు పలకడానికి ఇరు పక్షాలు ఎంతవరకు సిద్ధమన్నదే అసలు ప్రశ్న. భారత్ ఒక్కటే యుద్ధాన్ని ఆపగలదా అంటే అందుకు కొన్ని పరిమితులు కూడా ఉన్నాయి. ఇజ్రాయెల్ పాలస్తీనా వివాదం దశాబ్దాల నాటిది. దీన్ని కేవలం చర్చలతో పరిష్కరించడం కష్టం. పశ్చిమాసియాలో అమెరికా ప్రభావం ఇంకా బలంగా ఉంది. అమెరికా సహకారం లేకుండా ఏ దేశం కూడా పూర్తి స్థాయి శాంతిని తీసుకురాలేదు. భారత్ నేరుగా యుద్ధాన్ని ఆపలేకపోవచ్చు. కానీ శాంతి రాయబారిగా ఇరు దేశాలను చర్చల వేదికపైకి తీసుకొచ్చే సత్తా భారత్కు మాత్రమే ఉంది. రష్యా ఉక్రెయిన్ యుద్ధ సమయంలో కూడా మోడీ చెప్పిన ఇది యుద్ధాల యుగం కాదు అనే మాట ప్రపంచవ్యాప్తంగా మారుమోగింది. అదే మంత్రాన్ని ఇక్కడ కూడా ఉపయోగించి ఉద్రిక్తతల్ని తగ్గించే అవకాశం ఉంది. ఇంతకు ముందు చెప్పుకున్నట్టుగా యుద్ధం విధ్వంసక ఎడ్జిలో ఉంది. ఈ దాడులు విధ్వంసకరంగా మారడానికి చాలా సన్నని గీత మాత్రమే అడ్డుగా ఉంది. ఆ గీతను ఇరుపక్షాలు ఏది దాటినా పరిస్థితులు చేయి దాటిపోతాయి. ఈ నిజం అమెరికా, ఇజ్రాయెల్తో పాటు ఇరాన్ పాలకులకు తెలుసు. అలా జరగద్దంటే భారత్ చెప్పినట్టుగా శాంతి చర్చలు కొట్టే ఆప్షన్. చర్చలంటూ మొదలైతే యుద్ధ తీవ్రత తగ్గే అవకాశం ఉంది. భావోద్వేగాలు అదుపులోకి వస్తేనే వాస్తవాలపై దృష్టి పెట్టగలం. పశ్చిమాసియాలోనూ అదే జరగాలి. ఆ దిశగా మరిన్ని ప్రయత్నాలు చేయాలి. అది భారత్ అయినా మరో దేశమైనా.